నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. నిన్న ఢిల్లీ మొత్తం అట్టుడికింది. మళ్ళీ కాంగ్రెస్ మెరుపు ధర్నా, ప్రధాని ఇంటి వద్ద అనూహ్యంగా బైఠాయింపు, మోదీ షా గద్దె దిగాలని డిమాండ్. అంటే రోజుకు అజెండా మారుతుంటుంది అన్నమాట వీళ్ళకి. నిన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్, ఈరోజు డైరెక్ట్ మోదీ షాలే రిజైన్ చేయాలంట. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంది? ఈరోజు ఒక డీప్ స్టేట్లో భాగంగా ఓ చైనా ఏజెంట్ల లెక్క ఈరోజు ప్రతిపక్షమైన కొంతమంది నాయకులైనా, ఇంకొంతమంది విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులైనా వ్యవహరిస్తారు. ఒకసారి వాళ్ళ హైడ్రామాలు కాదు, డ్రామాలు చూద్దాం. 3 గంటల పాటు హైడ్రామా, విద్యార్థులపై లాఠీ చార్జ్కి నిరసనగా బైఠాయించిన ఖార్గే, రాహుల్, ప్రియాంక. యాక్చువల్గా నిన్న ఏమైందంటే, మల్లికార్జున ఖార్గే గారి 84వ పుట్టినరోజు, 85వ పుట్టినరోజు. ఆయనను కలుస్తందుకు అని పోయి ఎంపీలంతా వాస్తవంగా ఆయనను కలుస్తందుకు అని పోయిర్రు. కానీ సీక్రెట్ ఏందనంటే, ఓన్లీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గేకి తెలిసిన ముచ్చట ఏందనంటే, ఆ పేరు చెప్పి పోవాలి, సమీపంలో ఉన్న లోక్ కళ్యాణ్ మార్గులకి ఎంటర్ కావాలి, పర్మిషన్ లేకుండా ఎంటర్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీకి దగ్గరగా కూర్చొని ధర్నాలు చేయాలి, అది మొత్తం మీడియాలో కవరేజ్ కావాలి, దేశం అంతా మాట్లాడుకోవాలి. అంటే అసలు ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా, నియమ నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా ఇట్లాంటి డొంక తిరుగుడు రాజకీయాలు చేసుడేందో అర్థం కాని భయనం ఈరోజు. ఇక్కడ చూడండి, పాల్గొన్న సీనియర్ నేతలు, సీఎంలు, ఎంపీలు, సమాజ్వాదీ నేత అఖిలేష్ యాదవ్ కూడా. కేంద్ర మంత్రి జితేందర్తో చర్చలు విఫలం, బలవంతంగా తరలించిన పోలీసులు. అయితే వీళ్ళు బైఠాయించిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత జితేంద్ర సింగ్ గారు అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది. నీట్ పరీక్ష అక్రమాల మీద తప్పకుండా పార్లమెంట్లో చర్చ చేద్దామని హామీ కూడా ఇచ్చిర్రు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రధాన్ అయిన అందరూ, జేపీ నడ్డా గారు, వీళ్ళంతా నీట్ పరీక్ష మీద చర్చ జరుపుదాం, తప్పకుండా చర్చించిన తర్వాత అసలు తప్పు చేసినోడవడు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న గవర్నమెంట్ లేదా అనేది క్లియర్గా మీ కళ్ళ ముందే ఆ నివేదికలు అన్నీ పెడతాం. ఆ నివేదికలు మా చేతికి అందంగానే సుమారు ఒక 13 మందిని జైల్లో వేసినామని చెప్పినా కూడా ఈరోజు ప్రతిపక్షం వినకుండా ఇట్లాంటి హైడ్రామాలు చేస్తుంది. వీళ్ళందరినీ ఏమనాలి? ఒకసారి వివరాల్లోకి పోదాం. చలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రధాని ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని ఇంటి దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, విడి సతీశన్ హాజరయ్యారు. ఆ తర్వాత వారికి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా, ఎన్సీపీ శరద్ పవార్ వర్గమైన నేత సుప్రియా సూలే జత కలిశారు. ధర్నా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. అవి విఫలమయ్యాయి. దీంతో వారు ధర్నా కొనసాగించారు. చివరకు పోలీసులు బలవంతంగా వారిని తరలించారు. అనంతరం విడుదల చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతానికి కాంగ్రెస్ నేతలు ఎట్లా పోయిర్రు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇదే హైడ్రామా. ఏంటిదనంటే, వీళ్ళు మల్లికార్జున ఖార్గే బర్త్డే అని చెప్పి ఆ ప్రాంతంలో మల్లికార్జున ఖార్గే ఉంటుండని తెలిసి, అంటే ఆయనను కలుస్తానికే పోయిర్రు. ఈ సుమారు ఒక 100 మంది ఎంపీలని ఎమ్మటి పెట్టుకొని, ముఖ్య నాయకులని, ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి ఎమ్మటి పెట్టుకొని అక్కడికి పోయిర్రు. పోయిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అయిపోయినట్టుంది. ఇక మరి మైండ్లో పురుగు తిరిగిందా లేకపోతే ప్రీ ప్లాన్డో తెలియదు. కానీ ఇక పాదయాత్ర చేసుకుంటా ఆ లోక్ కళ్యాణ్ మార్గ్కి పోలీసుల కళ్ళు కప్పి వెళ్ళిపోయారు అన్నమాట. పర్మిషన్ లేకుండా, అనుమతులు తీసుకోరు. ఇట్లాంటి చిల్లర పనులు, చిల్లర ఆలోచనలు ఎట్లా వస్తాయి? అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఓ 56 ఏళ్ళ వయసు ఉంది, యువకుడు కాదు, ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తేందుకు కొంత క్లమ్జీగా ఉంది మైండ్. ఇట్లా ధర్నాలు చేయాలి, రాళ్ళు రువ్వాలి, పోలీసుల పర్మిషన్ లేకుండా దొంగతనం చేస్తానికి పోయినట్టే ఉంది ఇది. ఈ దొడ్డిదారి రాజకీయాలు ఏంది? ఒకసారి అందరూ ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ధర్నా చేయడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఆయనకి ఇంకెక్కువ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఎక్కువ మాట్లాడే అధికారం కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఉంటుంది. ఓ క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది.
దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా సమావేశాలు జరిగే సందర్భంలో, దేశానికి అవసరమైన సందర్భంలో విదేశాలకి సీక్రెట్ ఆపరేషన్ల పేర్లతోటి సీక్రెట్ టూర్లు తిరుగుతాడు. యాడికి పోతాడో ఎటు పోతాడో ఎవరికి చెప్పడు. ఆధారాలు ఉండవు. ఆ డేటా బయటికి రానియరు. మరి చైనాతోటి సంబంధాలు ఉన్నాయా, పాకిస్తాన్ తోటి సంబంధాలు ఉన్నాయా, అట్లా విమర్శలు చేసినా కూడా వాటిని ప్రూవ్ చేసుకోడు. నేను ఏ తప్పు చేయట్లేను, దేశం కోసమే పనిచేస్తున్నాను ప్రూవ్ చేసుకోడు. ఇట్లాంటి క్రిమినల్ మైండ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల ఎవరూ లేకపోతే, డీప్ స్టేట్ లేకపోతే, చైనా లేకపోతే ఇట్లాంటి దుస్థితికి ఎందుకు వస్తారు వీళ్ళు? ఒకసారి ఆలోచించాలి. అయినా ఈ దేశాన్ని సుమారు 60 సంవత్సరాల పాటు పాలించిన వాళ్ళు, సామాన్య ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు ఇదే ఢిల్లీలో వీళ్ళ బాబాయే కదా. జంతర్ మంతర్ సమీపంలోనే ఒక స్లమ్ ఏరియాని తొలగించి ఒక 70,000 మందిని ముప్పు తిప్పలు పెట్టింది. 150 మందిని కాల్చి చంపడానికి కారణమైంది. అవి ఎందుకు చెప్పరు? ఎమర్జెన్సీ విధించింది వీళ్ళ నాయనమ్మే కదా. ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో సిక్కులను ఊచకోతకు వస్తుంటే మహావృక్షం కూలినప్పుడు ఈ మాత్రం సర్వసాధారణం అని చెప్పిన వ్యక్తి వీళ్ళ తండ్రి కదా. దేశాన్ని మొత్తం ఆగం చేసి ఈరోజు రోడ్ల మీద బైఠాయిస్తున్నారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పుకోవడానికి కొంత బుద్ధి ఉండాలి. అందరూ ఆలోచించాలి. ఇక్కడ తప్పులు జరిగితే అవి నిలదీయడానికి, ప్రశ్నించడానికి పార్లమెంట్ ఉంది. నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత నువ్వెంత షేప్ కావాలంటే అంత షేప్ మాట్లాడవచ్చు. మినిస్టర్ జోక్యం చేసుకొని సమాధానం చెప్పేంతవరకు మాట్లాడవచ్చు. నువ్వు ఆ రైట్స్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేవు? ప్రభుత్వాన్ని లోక్సభలో ఎందుకు నిలదీయట్లేవు? వాళ్ళు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా వీళ్ళంతా నీట్ అక్రమాలపై అసలు ఏం జరిగినాయి, అవకతవకలు ఏం జరిగినాయి అన్న దాని మీద చర్చ పెడతాం, పాల్గొనండి, చర్చిద్దాం క్లియర్గా, అసలు ఏం జరిగిందో మేమంతా వివరించే ప్రయత్నం చేస్తామని వాళ్ళు క్లియర్గా చెప్తుంటే చర్చించడానికి ఏం ముళ్ళు బద్ధకం ఎక్కి ఇక్కడ రోడ్ల మీద బైఠాయిస్తుర్రో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది దేశ ప్రజలకి. ఇక వీళ్ళు ఈయన ఏమంటాడు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది కాబట్టి దానికి నిరసనగా కూర్చుంటున్నాం అనేది వీళ్ళ వర్షన్. ఇదే కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పేర్లు చెప్తాను నేను. ఇప్పుడు అభిజిత్ అనేటోడు ఉమర్ ఖలీద్ గానికి సపోర్ట్ చేసుకుంటా పోస్టులు పెడతాడు, ట్విట్టర్లో ట్వీట్లు చేస్తాడు. సౌరవ్ దాస్ అనేటోడు వాడు ఉమర్ ఖలీద్ని ది బ్రేవెస్ట్ పర్సన్ అని పొగిడినోడు. అట్లాంటి వాళ్ళు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీని నడుపుతున్న వ్యక్తులు. ఉమర్ ఖలీద్కి, అరుంధతి రాయ్కి, దేశ విద్రోహ శక్తులకి మద్దతు తెలిపే కాక్రోచ్ జనతా పార్టీకి వీళ్ళు మద్దతుగా నిలబడుతారు. మరి ఇదే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కేరళ, కర్ణాటకలో ధర్నాలు చేసి ఎందుకు పోలీసులు వాటర్ స్ప్రే చేయడం, విచ్చలవిడిగా రెచ్చిపోయి బర్లను బాదినట్టు బాధడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మరి డీకే శివకుమార్ కూడా అక్కడనే ఉండు కదా. మొన్ననే జరిగింది కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టులు కర్ణాటక బెంగళూరులో జరిగితే ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు పోరగాళ్ళని, విద్యార్థులని. దానికి సమాధానం చెప్పాలి డీకే శివకుమార్. అంటే కాంగ్రెస్ ఏం తప్పులు చేయలేదా? కాంగ్రెస్ చేసినన్ని తప్పులు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు అసలు వాటిని ఊహించలేం మనం. ఏ నుంచి జెడ్ వరకు ప్రతి స్కామ్ ఉంది కాంగ్రెస్ మీద. ఒకసారి ఇక్కడ చూడండి, జితేంద్ర సింగ్ గారి అభిప్రాయం చూద్దాం. రాహుల్ మాట ఇచ్చి వెనక్కి తగ్గారు జితేంద్ర సింగ్. నీట్తో పాటు దానితో ముడిపడిన అంశాలపై పార్లమెంట్లో చర్చించడానికి అంగీకరిస్తే ధర్నా విరమిస్తానని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ మాట మార్చారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ఆ డిమాండ్తో పాటు విద్యాశాఖ మంత్రి రాజీనామా పైన హామీ ఇవ్వాలని మెలిక పెట్టినట్లు తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట మార్చడం తగదని, ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదని ఎక్స్లో పేర్కొన్నారు. సో ఇది జరిగింది. ఒకసారి ఏమంటాం, నీటికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తే మేము దీక్ష విరమిస్తామని ఒకసారి అంటాడు. మళ్ళా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఇంకోసారి అంటాడు. ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్కి విద్యాశాఖ మంత్రికి సంబంధం ఏంటిది? ఫస్ట్ థింగ్. అయితే ఏం జరిగిందంటే 1960 నుంచి 1992 మన 2010 వరకు కూడా ఎవరైనా ఇట్నే ఏ ఫీల్డ్లోనైనా, ఏ శాఖలైనా తప్పులు జరిగితే
ఉదాహరణకి రైల్వే శాఖలను లేకపోతే రవాణా శాఖలను తప్పులు జరుగుతుందని అంటే నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసేది. కానీ రాజకీయాలు మారినాయి. ఈరోజు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. తప్పులు ఎక్కడ జరిగినాయో సార్ట్అవుట్ చేసుకొని నిరంతరం ఎప్పుడు తరచుగా అదే తప్పులు జరుగుతుంటే అప్పుడు అడిగితే పర్లేదులే, కానీ 1-2 ఆ టెక్నికల్ ఇష్యూల వల్లనో కొంతమంది కింది స్థాయిలో ఉన్న అధికారుల వల్లనో పొరపాట్లు జరిగి తప్పులు జరుగుతానో డైరెక్ట్ కేంద్ర మంత్రి రాజీనామా అనేది కొంత అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్. ఎట్లా అని అంటే రాజీనామా చేస్తారా చేయరా అనేది వాళ్ళ నైతిక బాధ్యత అది. అంతేగాని మీరు రాజీనామా చేస్తా అంటేనే పార్లమెంటుకు వస్తా, రాజీనామా చేయనంటే పార్లమెంటుకు రాను, ఏం చిన్నపిల్లగాని వైఖరి ఇది? అందరూ ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఒకసారి చూడండి. కార్గే పుట్టినరోజు పేరుతో వచ్చి ఇది కార్గే పుట్టినరోజు అని అక్కడికి వచ్చి ఇదంతా తతంగం నడిపిరన్నమాట. లాఠీ చార్జ్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తొలుత రాహుల్, ప్రియాంక పరామర్శించారు. తర్వాత మంగళవారంతో 84 ఏళ్లు నిండిన మల్లికార్జున ఖార్గేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పేరుతో వచ్చి ప్రధాని నివాసానికి దగ్గరగా రాజాజీ మార్గులో ఉన్న ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సో ఇక్కడ ప్రధాని నివాసానికి ఖార్గే నివాసం కొంత దగ్గరగా ఉంటుంది. సో ఖార్గేని కలుస్తందుకు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఏందనంటే ఆ రాజాజీ మార్గు నుంచి నడుచుకుంటూ పోయి 3:30 ప్రధాని ఇంటి వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అనూహ్యంగా 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ఆయన ఇంటి వెనక వైపు ఉన్న రహదారిలో మెరుపు ధర్నాకు దిగారు. ఇది జరిగింది. సో ఇట్లా దొడ్డిదారిని వచ్చి ఆ రహదారి మీద కూర్చొని ఇది పోలీసులకు చెప్పకుండా ఇన్ఫామ్ చేయకుండా వచ్చుడు ఇదేంది మరి? ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి? ఒకసారి ఆయనే సమాధానం చెప్తే బాగుంటుంది. తాము ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేయబోతున్నామన్న విషయాన్ని ఎంపీలకు, పార్టీ అగ్రనేతలకు చెప్పలేదు. శుభాకాంక్షలు చెప్పడానికి ఖార్గే ఇంటికి వెళ్తున్నామని చెప్పడంతో అందరూ వచ్చారు. ప్రధాని ఇంటి వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు అనూహ్యంగా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ ఎంపీలంతా పాల్గొనడంతో దాదాపు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. తొలుత పోలీసులు రాహుల్తో చర్చించి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటను వినకపోవడంతో అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో రాహుల్ రోడ్డుపై కూర్చొని కదలడానికి ససేమిరా అన్నారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఆయన చుట్టూ చేరి కవచంగా ఏర్పడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్తో సంభాషించారు. ఆందోళన విరమించాలని కోరారు. అయితే ఈ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. దీంతో పోలీసులు వారిని సాయంత్రం 6:30 సమయంలో అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. సో ఇక్కడ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సమాజ్వాదీ పార్టీ అధినేత అయిన అఖిలేష్ యాదవ్ని, నెక్స్ట్ శరద్ పవార్ వర్గానికి సంబంధించిన నేత సుప్రియా సూలేని, వీళ్ళందరినీ వివిధ పోలీస్ స్టేషన్లలో 6:30 నుంచి 9 గంటల వరకు ఉంచారు. ఆ తర్వాత రిలీజ్ చేశారు అనేది ఇక్కడ సారాంశం. సో ఇది అంటే కనీసం ఆ సొంత పార్టీ ఎంపీలకి, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రులకు కూడా చెప్పకుండా ఇది ఏం కుట్రలు చేసినట్టే ఉంది ఇది.